पूरा लोकल। సార్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే మూసీ నదిని పూర్తిగా శుద్ధి చేస్తాం, శుభ్రం చేస్తాం, దానికోసం 4,000 కోట్లు వెచ్చిస్తామని చెప్తుంది. అంతకుముందు గడిచిన ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మేము శుభ్రం చేస్తామని చెప్పేసి అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు దాని పూర్తి స్థాయిలో ఎవరూ పూర్తి చేయాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తుంది అంటారు. ఈ సంవత్సరం లోపలనే మన రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా మూసీ నదికి తప్పనిసరిగా దాని మీద కూడా చర్య తీసుకున్నాడు. దానికి విధంగా మూసా నదికి పరిశుభ్రత చేసేది ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే. అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో దాన్ని శుభ్రం చేసి ప్రజలకు నీరు అందించింది అంటారు. అంటారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూసుకున్నట్టయితే 6 గ్యారెంటీలు అని చెప్పేసి అన్నారు. 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అట్లాంటి పరిస్థితుల్లో 4,000 కోట్లు పెట్టి ఇప్పుడున్న మూసీ నదిని శుభ్రం చేస్తా అన్నారు. అది ఎంతవరకు సాధ్యమైంది అంటారు? ఇక మూసీ నదికి దానికి ఆర్థిక సహాయంకి మూసీ నదికి ఏం పొరపాటు ఉన్నది? దీనిది జలమండలి ద్వారా నుంచి జిఎంసీకి తరలుతుంది. అది ఏమో వాగ్దానాలు ఇచ్చి వాళ్ళు సీట్ల మీద ఎక్కింది. అది 6 గ్యారెంటీ అమలు మీద ఉన్నది, తప్పనిసరిగా ఉన్నది, అమలు మీద ఉన్నది, చేస్తారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తారు. ఆయన ఎన్టీఆర్ జమానా నుంచి బాబు నుంచి చూస్తున్నాం. ఒక రోడ్ వస్తుంది, డిస్టిక్ బస్సులు డైరెక్ట్ కిమ్లీ బను రానేరా. అంటే మూసీ నది పక్కన నివాసం ఉండే ప్రజల పరిస్థితి ఎలా ఉందండి? పరిస్థితి అంటే వాళ్ళు తీసుకున్నారు, పైసలు ఇచ్చి భూమి తీసుకున్నారు. ఇరాగొడతాము అది ఇది చేస్తారు. 2-3 ఆలయాలు ఉన్నది, ఒక 2 మసీదులు ఉన్నది, మొత్తం కరెంటు కనెక్షను, వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్ ఎట్లా పలాగొడతారు ఇప్పుడు? అప్పుడు లేకుండా ప్రభుత్వం ఇచ్చినారు కదా నీళ్ళు కనెక్షను, ఎలక్ట్రికల్ కనెక్షను. ఉత్తగా మాటలు ఇది జై కేసీఆర్ జై తెలంగాణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ నదిని శుభ్రం చేయలేరంటారా? కేసీఆర్ వస్తేనే చేస్తారు, ఎవరు చేయరు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 4,000 కోట్లు పెడతారు అంటే గడిచిన ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి అప్పుడున్న ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు పాలించినా కానీ మూసీ నదిని పట్టించుకుంది లేదు. ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకుంటుంది అంటారా? कोई भी नहीं साहब, पूरे उल्लू बनाते थे पब्लिक को. एन.टी. रामाराव के दौर में, चंद्रबाबू के दौर से देखते हुए आ रहे हम. कोई भी नहीं, थोड़ा पाइप ला के डालते फिर ये करते, बजट नहीं है, वो नहीं है, ये नहीं है बोल के. ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకుంటుంది అంటారా? తప్పనిసరిగా 99% కాదు, 100% పట్టించుకుంటున్నారు. 100%లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ. ఆ పింఛన్లు ఎవరు ఇస్తున్నారు? మన పింఛన్లే కదా, మన పింఛన్లే అవి. వాళ్ళ ఇలా పింఛన్లు కావు, మన పింఛన్లే. ఇది చేస్తారు. మూసా నదికి ఏమైనా మూసా నదికి చర్య తీసుకుంటా అన్నాడు. తొలుత నారా చంద్రబాబు నాయుడు హైటెక్ చేసినాడు. దిగవంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్లేవర్లు చేసినాడు, అన్ని విధాలుగా చేసినాడు. ఇప్పుడు ఈ మూసా నదికి ఎందుకు పట్టించుకుంటున్నా అంటే, ఈ మూసా నదికి అతి దగ్గర ఇండ్లు ఇట్లా ఉన్నాయి. అది తప్పనిసరిగా అది కులగొడతాం, దానికి కఠిన చర్య తీసుకుంటాం. దానికి అమెరికా కాదు, లండన్ లేక మార్చే సిద్ధం ఉన్నది. అమెరికా లేక చేసేది అది, లండన్ లేక చేసే సిద్ధం ఉన్నది మా రేవంత్ రెడ్డి గారి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి సార్ అంటారు, పక్కనున్న సార్ అంటున్నారు అసలు చెయ్యరు అన్నారు. సార్ నిజం చెయ్యరు, డబ్బులు కావాలి, ఇది కావాలి. ఇప్పుడే మేము 2,000 పెన్షన్ ఉంటే 4,000 చేస్తాము. గ్యాస్ సిలిండర్ డబ్బు లేదు, అది జమ కావాలి కదా. మొత్తం డబ్బులు ఉంటే ఏమైనా చేయవచ్చు. ఖర్చుల మీద ఖర్చులు ఇట్లా వస్తుంది. మరి మీరు అన్నట్టు 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం కూడా, అప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. వాళ్ళు వేరేది చేసినారు మంచిగా. రాజశేఖర రెడ్డి తర్వాత కేసీఆర్ ఏమంటారు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ప్రతి ఊరికి రోడ్డు బ్రిడ్జ్లు మంచిగా చేసినారు వాళ్ళు. కిసాన్కి వ్యవసాయగాళ్ళు అంటారా వాళ్ళు? అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది విషయంలో చేస్తుంది అంటారా, చేయదంటారా? డబ్బులు వస్తే ఆదాయం ఉంటే 4,000 కోట్లు అడుగుతుంది. 4,000 కోట్లు అంటే వీళ్ళకు ఎలక్షన్ల ఖర్చు చేసిన కోట్లు. ఓట్కి 1,500, 2,000 అది తీయాలి. తీసినాక డబ్బులు వస్తే ఇది వస్తే చేస్తారేమో. ఒకప్పుడు మూసీ నది వాటర్ ఇక్కడున్న ప్రజలందరూ తాగేవారు.
అదే అప్పుడు రాజుల కాలంలో కానీ అప్పుడు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనం వేసే చెత్తా చెదారం మున్సిపల్ నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళు మొత్తం అందులో చేరటం వల్ల మొత్తం పాడైపోయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో శుభ్రం చేసి దాన్ని మళ్ళీ ప్రజలకు అందిస్తాం అంటున్నారు. అది జరుగుద్ది అంటారు పూర్తి స్థాయిలో? జరగదు సార్. ఎందుకంటే పాపులేషన్ జనాలు ఎక్కువైపోతున్నారు. వేరే సోర్సెస్ లేనే లేదు. తాగే నీళ్ళు తాగనికే రాదది. కానీ ఇట్లానే ఏమంటారు సైరు తఫరీ పిక్నిక్ జరిగిద్ది అంటారా? పిక్నిక్ చేయవచ్చు తప్పనిసరిగా. అంటే ఇంతమంది పాపులేషన్ ఉండటం వల్ల జరగదు అని చెప్పేసి మీ పక్కన ఉన్న పక్కన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే గతం ఇంక ఏడాది కాలేదు. తప్పనిసరిగా ఇంకా 4.5 సంవత్సరం లోపలనే మళ్ళీ 2 టవర్స్ కూడా చేసే అవకాశం కూడా ఉన్నది. అందుట్లో ఈ మూసా నదికి అది మొత్తం పేరు మీద రేవంత్ రెడ్డి గారు చేసే హామీలన్నీ నెరవేరుస్తాడు. అదేవిధంగా ప్రజలకు నల్గొండ మనుషులు ఖమ్మం మనుషులే బొమ్మలు పెడతారు. పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి సారు, ఇంకా ఏమో నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు సార్. మేము సీనియర్లు. ఈ పోరాగాడు ఇప్పుడు వచ్చి సీఎం ఈయన పాపం కష్టపడ్డాడు. కానీ ఏమో ఎప్పుడన్నా బొమ్మ ఇది చేస్తారు వీళ్ళు. రేవంత్ రెడ్డి మీద బాంబు పేలుస్తారు. ఆవు జరుగురని మేము కూర్చుంటామని. పాలిటికల్ అట్లా ఉంటుందబ్బా. ఆర్థికలో కాంగ్రెస్లో ధీమా వ్యక్తము. నేను రెడ్డి అంటారు. తప్పనిసరిగా రెడ్డి దాంట్లోనే ఉత్తమ్కో బట్టికో వీళ్ళకు సీఎల్ అవుతారు అంటున్నారు. మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ వాళ్ళు వాళ్ళ నుంచి అయితే సుదర్శకరంగా రాలేదు. వీళ్ళ దాంట్లోనే పలగొడితేనే కాంగ్రెస్లోనే పలగొట్టే అవకాశం ఉంటేనేమో ఒక విధంగా మారుతారు. సీఎల్ మారుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. సీఎల్ అయితే మారుతారు. సీఎంలు అయితే మారుతారు. సీఎంలు అయితే మారుతారు. అంటే సీఎంలు మారుతారంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అన్ని అమలు చేయలేనట్టే కదా. అంటే ఇప్పుడు అసమర్థ పాలన అయినట్టే. అసమర్థ పాలైనందువల్ల ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను ఇప్పుడు మూసా నదికి అది చేస్తా ఇది చేస్తా అని అంటున్నాడు. వాస్తవమే అంటున్నాడు. కానీ తెస్తాడు. బడ్జెట్ ఒకప్పుడు తెస్తాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద విమానశాలం పెట్టినారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు హైటెక్ చేసి నా పేరు మీద కూడా ఇది నేను చేస్తా, ఇన్ని $రూపాయలు నేను తెచ్చింది కడతా అని అంటున్నాడు. ఇప్పుడు మీడియా కానీ ఎవరైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉంటుంది. ఏదేమైనా పూర్తి స్థాయిలో దాన్ని చేసి ప్రజలకు నీళ్ళు అందిస్తే మంచిది అంటారు. మంచిది అదైతే ఉన్నది తప్పనిసరి. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ.